హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ను కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. నేను కజ్జికాయలు తయారు చేసుకున్నానండి. ఎందుకంటే మా మేనకోడలికి శ్రీమంతం చేస్తున్నామని చెప్పారు. నా తరపు నుంచి వాయినంగా తీసుకెళ్దామని కర్జలు అయితే తయారు చేశాను. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. కజ్జికాయలు అంటారు, గర్జలు అంటారు. మా సైడ్ అయితే గర్జలనే అంటామండి. ఇక్కడ నేను 3 గ్లాసుల మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదాపిండిని ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకోవడానికి జల్లెడ పట్టుకొని దానిలో చిటికెడంతా ఉప్పు యాడ్ చేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యినైతే వేడి చేసి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత చూసుకొని కలుపుకున్నానండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. ఆ తర్వాత నీళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పిండికి తగినట్టుగా చూసుకుంటూ కలిపి చపాతీ పిండిలాగా కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆరిపోకుండా దానిపైన మూతనైతే పెట్టుకోవాలి. దాంట్లో స్టఫింగ్ కోసము నేను కొంచెము టీ గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. 2 కుడకలు అయితే ఇలా గీరి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 గ్లాసుల నువ్వులు అయితే తీసుకున్నాను. కుడకలు అయితే ఈ విధంగా ఉంటుంది కదా, కుడకలు గీర మీద పైన తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందాక మీకు చూపించాను కదా, అదే ఇది. దాని ప్రాసెస్ ఏ విధంగా తీసానో మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెం లావుగా వచ్చింది కదా, దాన్ని ఒకసారి మిక్సీలో వేసి తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రవ్వను కొంచెం వేయించాలనుకుంటున్నాను, పచ్చివాసన పోయి టేస్ట్ బాగా రావడానికి. 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని దాంట్లో టీ గ్లాస్ రవ్వనైతే వేయించుకుంటున్నాను. రవ్వను దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కుడకను కూడా తీసి దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే బాండీలో మళ్ళీ 2 గ్లాసుల నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులను కూడా తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. లో టు మీడియంలో వేయించుకోవాలి, లేకపోతే నువ్వులు మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ బాగా రాదు. నేను చెప్పినట్టుగా కుడకను కొంచెము మిక్సీలో వేసి ఒకసారి పల్స్ మోడ్లో ఒక రౌండ్ వేస్తే మనకు కొంచెము సన్నగా వస్తుంది. వేయించుకున్న రవ్వను కుడకను ఒకే దాంట్లో వేసి కలుపుకున్నాను. ఇక్కడ మిక్సీలో నువ్వులు కూడా వేసుకొని పల్స్ మోడ్లో అయితే తిప్పుకొని అవన్నింటినీ కొంచెం పెద్ద గిన్నెలో వేసి అయితే 3 మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకుంటున్నాను. తర్వాత స్వీట్ కోసము చక్కెర తీసుకుంటున్నాను. బెల్లం తీసుకుందాం అనుకున్నాను కానీ ముద్దలాగా అయిపోతుందేమో అని చెప్పేసి చక్కెర తీసుకున్నాను. దాంట్లో ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలు అయితే వేశాను చక్కెరలో. ఆ పొడిని కూడా ఈ 3 కలిపిన మిశ్రమంలోకి వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని చూసేసరికి మంచిగా నానిపోయి ఉంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. చపాతీ పీట పైన కొంచెం పిండిని తీసుకొని పూరీలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి మంచిగా ఈ విధంగా. ఆ తర్వాత ఒక చెంచాను తీసుకొని మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉందో దాన్ని పూరి పైన వేసి మొత్తం అంతా చుట్టూ అంటకుండా చూసుకోవాలి. చుట్టూ అంటితే విడిపోతుంది నూనెలో వేసేసరికి. అలా ఊడిపోకుండా ఉండాలంటే ఇక్కడ నేను నీళ్ళతో కొంచెము 1 సైడ్ అయితే రాసుకుంటున్నాను. తర్వాత ఇలా ప్రెస్ చేసి మొత్తము 2 జాయింట్ అయ్యే విధంగా అంటుకున్న తర్వాత ఆ స్పూన్తో అయితే కట్ చేసుకోవాలి. దానికి డిజైన్ ఉంటుంది కదా, అదే డిజైను దీనికి సైడ్లకి ఎడ్జ్కి వస్తుంది, చూడడానికి బాగా కనిపిస్తుంది. మనకు కాలిన తర్వాత తెలుస్తుంది ఆ డిజైను. ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి. 2 మనుషులు ఉంటే చేసేవాళ్ళు ఒకళ్ళు, కాల్చేవాళ్ళు ఉంటే తొందరగా అయిపోతాయి. కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాతనే కాల్చుకుంటున్నాను. తర్వాత చేయడం పూర్తయిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. దానికి సన్నని మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం పూరిలాగానే తొందరగానే కాలుతాయండి, అందుకనే చూసుకుంటూ కాల్చుకోవాలి.
ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకొని ఇలా అన్నీ కాల్చుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేస్తే అణిగిపోతాయి కాబట్టి విడివిడిగా పెట్టుకోవాలి. నాకైతే చాలా బాగా కుదిరాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.